హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. ఫస్ట్ బిట్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ బిట్, గ్రహం వాలస్ రీచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ. గ్రహం వాలస్ రీచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ. మీ ఆన్సర్ అనేది ఫాస్ట్గా కమెంట్ అనేది చెయ్యండి. గ్రహం వాలస్ రీచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకతలో చివరి దశ వచ్చేసి నిరూపణ దశ. నిరూపణ దశ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయ నియామకం పరీక్షలలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఉన్న రక్షక తంత్రం. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొక దాని మీద చూపించడం. ఇది ఏ రక్షక తంత్రం అనేసి అడిగాడు. ఆన్సర్ వచ్చేసి విస్థాపన. విస్థాపన ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. కోల్బర్గ్ వికాస సిద్ధాంతంలో అధికారము మరియు సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఏ స్థాయికి చెందుతుంది అనేసి అడిగాడు. మీ ఆన్సర్ కమెంట్ చేయండి. కోల్బర్గ్ నైతిక వికాసంలో అధికారము సాంఘిక క్రమం వచ్చేసి సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. సాంప్రదాయ స్థాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జత గుర్తించండి. క్రింది వానిలో సరికాని జత గుర్తించండి. ఇక్కడ కొన్ని ఇచ్చాడు, వాటిలో సరికాని జతను గుర్తించమని అడిగాడు. సరికాని విలియం జేమ్స్ కార్యకరణవాదం, వర్ధీమర్ సమగ్రాకృతి, పియాజే ప్రవర్తనవాదం, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదం. సరికాని జత పియాజే వచ్చేసి సంజ్ఞానాత్మకవాదం, ఇక్కడ ప్రవర్తనవాదం అనేసి ఇచ్చాడు. సో సరికాని జత ఏది అంటే ఆప్షన్ 3. నెక్స్ట్, రాడ్కే ప్రకారం పిల్లల బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యత ఇచ్చే గృహ వాతావరణంలో పిల్లల ప్రవర్తన మంచి సర్దుబాటు స్వావలంబనగా ఉంటుంది. మంచి సర్దుబాటు స్వావలంబన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వానిలో పూర్వ ముఠా దశ. క్రింది వానిలో పూర్వ ముఠా దశ వచ్చేసి పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అనేసి అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను రెండుగా ఉండే పద్ధతి ఏది అనేసి అడిగాడు. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. వ్యక్తి ప్రయోజ్యుడుగాను మరియు ప్రయోక్తగాను అంటే రెండు ఒకే దాంట్లో ఉండేది అంతఃపరిశీలన పద్ధతి, ఇంట్రోస్పియర్ మెథడ్. నెక్స్ట్, ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషము పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. ఒకే విషయంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఇందులో ఉంటుంది. ఏ దశల్లో ఉంటుంది అనేసి అడిగాడు. ఒకే విషయంపై ఆలోచన కేంద్రీకరించే దోషం వచ్చేసి పియాజే దాంట్లో పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, రోషక్ సిరామరకల పరీక్షల్లోని చిత్రపటాల సంఖ్య. రోషక్ సిరామరకల పరీక్షల్లో చిత్రపటాల సంఖ్య. రోషక్ సిరామరకల పరీక్షల్లో చిత్రపటాలు ఎన్ని అంటే 10. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, భాషా వికాసంలో జరిగే క్రమంలో చివరి దశ. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ అనేసి అడిగారు. భాషా వికాసంలో చివరి దశ వచ్చేసి భాషావగాహన దశ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. భాషావగాహన దశ. నెక్స్ట్,
ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఏ రకం ప్రజ్ఞ అంటే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం చూపుతుంది. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావము అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరము. ఇక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చరము అనేసి అడిగాడు. విద్యార్థుల సాధన స్మృతి ప్రభావంపై అలా అనారోగ్యం అనేది ఫలితాలపై ప్రభావం చూపింది. అది ఎలాంటి చరం అంటే జోక్యచరం. జోక్యచరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, కోహెలర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. కోహెలర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. ఆన్సర్ వచ్చేసి కోహెలర్ దేని గురించి ప్రయోగాలు చేశారంటే అంతర్దృష్టి అభ్యసనం గురించి ప్రయోగాలు చేశారు. దేని మీద ప్రయోగం చేశారంటే చింపాంజీ. నెక్స్ట్, అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి మూలం అనేసి అడిగాడు. అనుకరణ వచ్చేసి సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మూలం. బోబోడాలు కనిపించే సిద్ధాంతము సాంఘిక అభ్యసన సిద్ధాంతము. లేదా దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్, అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం అనేసి అడిగాడు. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం జీవిత పర్యాంత ప్రక్రియ. అభ్యసనం అనేది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. ఒక దశలో ఎక్కడ ఆగిపోదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగుకి అండాకార రింగుకి మధ్య భేదాన్ని గ్రహించడం అనేది ఎలాంటిది అంటే విచక్షణ. విచక్షణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించనిది. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించనిది అనేసి అడిగాడు. సంబంధించనిది వచ్చేసి నిబంధనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నిబంధనం. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది అనేసి అడిగాడు. అవి ఇక్కడ ప్రాథమిక అవసరం వచ్చేసి దాహం తీర్చుకోవడం ప్రాథమిక అవసరం. మిగిలినవన్నీ గౌణ అవసరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, వైగోటస్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం రకం. వైగోటస్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం రకం. 2 సంవత్సరాల శిశువులో ఎలాంటి ప్రసంగం ఉంటుందంటే సాంఘిక ప్రసంగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం స్కూటర్ నడపడం అందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు. ఒక దాంట్లో చేసేది ఇంకో దాంట్లో మనకు హెల్ప్ అయితే అది అనుకూల బదలాయింపు అవుతుంది. ఒకవేళ అది మనకు హెల్ప్ కాకుండా ఆటంకం కలిగిస్తే ప్రతికూల బదలాయింపు అవుతుంది. అసలు ఎటువంటి ఫలితము లేకపోతే దానికి దీనికి సంబంధం లేకపోతే శూన్య బదలాయింపు అనేది అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి బ్యాలెన్స్ చేయడం అనేది సైకిల్ తొక్కడం అనేది స్కూటర్ నడపడంలో హెల్ప్ అయింది. సో ఇది ఎలాంటి బదలాయింపు అంటే అనుకూల బదలాయింపు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్,
ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించెను. అతని గుర్తింపు గణన అడిగాడు. గుర్తింపు గణన సూత్రం ఏంటి అంటే మొత్తం మొదటిసారి నేర్చుకున్నవి మైనస్ చివరిసారి నేర్చుకున్నవి బై మొత్తం నేర్చుకున్నవి ఇంటూ 100 చేస్తే ఫస్ట్వి తర్వాత మైనస్ చేసి సెకండ్ టైంది మళ్ళీ మొత్తము ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 40 వస్తుంది. 40 గుర్తింపు గణన స్కోర్ వచ్చేసి 40 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. క్రింది వానిలో అధిక ఒత్తిడికి లక్షణం సరి అయిన నిద్ర, చక్కటి స్మృతి, ఏకాగ్రత లేకపోవడం, బాధ్యత తీసుకోవడం. క్రింది వానిలో అధిక ఒత్తిడికి లక్షణం వచ్చేసి ఏకాగ్రత లేకపోవడం వల్ల అధిక ఒత్తిడి అనేది ప్రెజర్ అనేది ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సమూహ సంశ్లేషత తక్కువగా ఉండే పరిస్థితి సమూహాల్లో సభ్యత్వం దొరకడం అనేది సులభమైనప్పుడు సమూహ సంశ్లేషణత తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 5 ప్రధానోపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని మదింపునకు సంబంధించింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీనికి సంబంధించింది. విద్యా సంబంధ పాఠ్య విషయాలకు మాత్రమే సంబంధించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. విద్యా విషయ మరియు సహా విద్యా విషయ అంశాలకు సంబంధించింది. నెక్స్ట్, 24th బిట్కి ఆన్సర్ వచ్చేసి 7 ఉపాధ్యాయులు ఒక హెడ్ మాస్టర్ ఉండాలి. 242 ఉంటే ఆర్టీఈ యాక్ట్ ప్రకారం 7 ఉపాధ్యాయులు మరియు 1 హెడ్ మాస్టర్ అనేది ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, మిత బుద్ధిమాంద్యులను ఇలా పిలువబడతారు. మిత బుద్ధిమాంద్యులను శిక్షణ పొందగల మానసిక వికలాంగులుగా పిలువబడతారు. నెక్స్ట్, విషమ యోజనానికి కారణం కానిది ఆత్మవిశ్వాసం. నెక్స్ట్, పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫార్సు మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వమని సిఫార్సు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర. తరగతి ఉపాధ్యాయుని యొక్క పాత్ర. విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ చూపేందుకు ఉత్తేజపరచాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, పఠన సంబంధ అభ్యసన వైకల్యము పఠనానికి సంబంధించింది డిస్లెక్సియా. డిస్ఫేసియా వచ్చేసి మాట్లాడడానికి, డిస్గ్రాఫియా రాయడానికి, డిస్కాల్సియా గణిత సంబంధమైనది, డిస్లెక్సియా వచ్చేసి పఠన సంబంధమైనది. ఆన్సర్ ఆప్షన్ 1. ఇవి క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించిన బిట్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.